రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డాడు. జనవరి 26 నుంచి 4 పథకాలు అంటూ ప్రకటన చేసిన సీఎం ఇప్పటివరకు రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. సీఎం చెప్పిన టైం లైన్ కు విలువ లేదా? రైతులు, రైతు సంఘాలు అని ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు సంబంధం లేదంటున్నారు బ్యాంక్ అధికారులు. రైతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్లు తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయని, ఆర్థిక శాఖ క్లియరెన్స్ వస్తే అర్ధరాత్రైనా అపరాత్రైనా అకౌంట్లలో జమ చేసే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని స్పష్టం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో సెలవు రోజులు, బ్యాంకు సమయం గడిచిన తరువాత కూడా రైతు బంధు నిధులు జమ అయ్యేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు లింక్ ఉందా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. జనవరి 26 నుంచి 4 పథకాలు అంటూ ప్రకటన చేసిన సీఎం ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో అసలు రైతు భరోసా సంబంధించి నిధులు జమ కాలేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైతు భరోసా అని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు దాని మీద అసలు భరోసానే లేదు రైతులకి. ఎందుకంటే యాక్చువల్ అయితే 10-10:30 అంటేనే బ్యాంకు స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు అంతా ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ఒకసారి ఫీడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రతి రైతు ఖాతాలో పడుతుంది. ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రతి సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా పడలేదు. అంటే గత ప్రభుత్వం చూసుకుంటే, కేసీఆర్ గారు సంబంధించి చూసుకుంటే, ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ వెంటనే అదే రోజు తెల్లారి 10 నుంచి స్టార్ట్ అయ్యేది. అంటే ప్రభుత్వం అంటే ఒక కన్స్ట్రక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రభుత్వం అంటేనే కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. అట్లాంటి నేపథ్యం అంటే మాటలు చెప్పింది, కానీ ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క బ్యాంకు నుంచి కూడా ఏ ఒక్క రైతు కూడా ఇప్పటివరకు అయితే రైతు భరోసా సంబంధించిన ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకోవైపు చూసుకుంటే, ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అదొక విషయం అయితే, ప్రతిదీ కూడా 26 తర్వాత 4టికి సంబంధించి ప్రయోజనాలు మీరు పొందుతారు, లబ్ధి పొందుతారని చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే నిన్న చూసుకుంటే 26కి సంబంధించి చూసుకుంటే కూడా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు. ఆ మండలానికి గ్రామం సెలెక్ట్ చేస్తే ఆ గ్రామంలో ఇచ్చినటువంటి పత్రాలు కూడా దాన్ని వితౌట్ సిగ్నేచర్ తో ఇచ్చారు. అంటే ప్రతిదానికి కూడా మనం క్యాజువల్ గా ప్రతి చిన్న విషయానికి కూడా ఒక స్టాంపింగ్ అనేది ఉంటుంది, ఒక అఫీషియల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. అట్లా ఇచ్చినప్పుడే దానికి సరైనటువంటి విలువ ఉంటుంది. కానీ అలాంటివి కూడా ఇవ్వలేదు. కొన్నిట్లో సంతకాలు పెట్టారు, కొన్నిట్లో పెట్టలేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా పూర్తి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సునీత. ఎందుకంటే రైతులు ఉంటారు, రైతులు 24 గంటలు వాళ్ళు పని చేసుకుంటారు. కానీ వీళ్ళ బ్యాంకుల చుట్టూ, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం అయితే చూసుకుంటే వీళ్ళు రైతులైతే ప్రస్తుతానికి బ్యాంకులకు ఫోన్ చేస్తున్నారు, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నారు. అసలు మాకు రైతు భరోసా వస్తుందా రాదా, మరి ఈ రోజు వస్తుందని చెప్పారు, మీ దగ్గర ఏమైనా టెక్నికల్ లోపం ఉందని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే టెక్నికల్ విషయానికి వస్తే కూడా రైతు భరోసా నుంచి రైతు రుణమాఫీ విషయం 2 లక్షల విషయంలో కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కొంతమందికి. ఇప్పుడు కూడా రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు, ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ తిరుగుతున్నారు. ఎందుకంటే తమకు 2 లక్షల పైగా ఉంటే మేము చేయమంటే కూడా పై అమౌంట్ కట్టారు. కానీ 2 లక్షల లోపు ఉన్న వారికి ఇప్పటి వరకు కూడా కట్టలేదు. అదే కమలాపూర్ సంబంధించిన రైతాంగం అంతా కూడా గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి ఒంటికాలపై నిలబడి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మాకు ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ కాలేదని. అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వానికి పదే చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా. మీరు అన్నట్టుగా ఇంతకు ముందు మీరు చెప్పారంటే రైతులకు చాలా పనులు ఉంటాయి. రైతు ఒక్కళ్ళు గనక వేరే చోటికి వెళ్ళాలంటే ఎన్నో పనులు ఆపేసుకొని రావాల్సి ఉంటుంది. అలాంటి రైతులు ఇన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరగడం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే ఇన్నిసార్లు ఎందుకు ఇట్లా తాత్సర్యం చేసుకుంటూ వస్తుందని అంటే రైతులు ఏమంటున్నారు? అంటే ముఖ్యంగా సునీత, అడ్మినిస్ట్రేషన్ లోపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది, కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏ విషయమైనా ఒక దానికి సంబంధించిన రైతులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏ చేయాలన్నా కూడా ఫస్ట్ అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడాలి. దాన్ని ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతులకు ఏ విధంగా అందించాలనే దాని మీద అయితే ఉంటుంది. కానీ అట్లాంటిది ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా లేదు. ఏమైనా కూడా అది అధికారుల చుట్టూ రైతులు తిరగాలి, లేకపోతే బ్యాంకుల చుట్టూ తిరగాలి, తమ రుణమాఫీ అయిందా లేదా అంటే చెప్పేవారు లేరు. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. ఎవరైతే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే, రైతు ఉంటాడు, నేను అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయి నా 2 లక్షల రుణమాఫీ కావాలంటే మాకు సంబంధం లేదు, మీరు బ్యాంకు పోమంటారు. బ్యాంకు పోతేనేమో అగ్రికల్చర్ అంటారు. అంటే ఈ ఒక రైతు కొంతమంది అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏమి ఉండరు. ఇంకోవైపు చూస్తే కేవైసీ మీకు కాలేదని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పి కూడా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తమవుతున్నారు. ఎందుకంటే ప్రతి వారికి కూడా ఓపిక అంటూ ఉంటుంది.
24 గంటలు పని చేసుకునే మాకు ఈ బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుడైనా ఆ వచ్చే కొద్దిగా అమౌంట్ అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు. 15,000 కాస్త 12,000 అది వస్తుందా రాదో కూడా తెలియదు. అంటే ఈ రోజు వేస్తా అన్నారు, మొన్ననేమో 4 పథకాలని చెప్పిండ్రు, రేషన్ కార్డు అన్నారు, ఇందిరా మిల్ అన్నారు, ఇది రైతు భరోసా అన్నారు. ఇప్పటి వరకు కూడా అట్లాంటివి ఏం లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే మండలానికి ఒకటే గ్రామాన్ని సెలెక్షన్ చేశారు, కానీ ప్రతి గ్రామంలో ప్రజాపాలన నేపథ్యంలో అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. ఇటు కులగణన అప్పుడు కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, మళ్ళా సపరేట్ గా కావాలంటే కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒకే గ్రామంలో కూడా అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఇది నిరంతర ప్రక్రియ, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి తప్పించుకుంటున్నాయి. కానీ మరి నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఎంతమంది లబ్ధిదారులు, ఎంతమందికి వస్తుంది అంటే ప్రతి వారికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తారా? అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమి ఉండరు పబ్లిక్ లో, గ్రామాలలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఈ రోజు డబ్బులు వేస్తామని బ్యాంకులో చెప్పారు, అనుకున్న ప్రకారంగా ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు వేయాల్సి ఉండే, కానీ ఇంతవరకు కూడా రాని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా దానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మరి మాదేమన్నా ప్రాబ్లమా, మీకు వచ్చిందా రాలేదా అంటే ఏ ఒక్క 4-5 గ్రామాల్లో రైతులు నిలబడి మాట్లాడుకున్నా కదా, నాకు రాలేదు అంటే నాకు రాలేదు, మరి నీకు వచ్చిందా, మరి ఏదైనా ప్రాబ్లమ్సా అని చెప్పి బ్యాంకర్స్ కూడా ఫోన్ చేస్తున్న నేపథ్యం అయితే నాకు కనిపిస్తుంది సునీత. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.